హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట బియ్యం. ఎప్పుడైనా సరే మనకు కూర చేసే మూడ్ లేకపోయినా, లేదా ఉదయం టిఫిన్గా అయినా, సాయంత్రం టిఫిన్గా అయినా, పిల్లలకి లంచ్ బాక్సుల్లో అయినా సరే ఈ బియ్యం అన్నం చేసి పెట్టేయండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేస్తారు. ఇది మా ఫ్రెండ్ సేత చేస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇంక నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేస్తారు కదా. ఇంక ఇక్కడ నేను ఒక పావు గ్లాస్ వరకు కందిపప్పు తీసుకున్నాను. మామూలుగా మనం పచ్చిశనగపప్పు వేసి కిచిడీ చేసుకుంటాం, దీనికి కందిపప్పు వాడతాం అన్నమాట. ఈ కందిపప్పును కడగటానికి వీలుగా ఉండేలా ఒక గిన్నెలో వేసేసుకొని ఒక అర్ధగంట ముప్పావు గంట ముందుగా ఇలా కడిగి ఉంచుకున్నారంటే మనకి చక్కగా నాని బాగా ఉడుకుతుందన్నమాట. మనం ఏ గ్లాస్తో అయితే పావు కప్పు కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ బియ్యము కందిపప్పు కలిపైన కడిగి నానబెట్టుకోవచ్చు ఒక అర్ధగంట ముందు. నేను దాదాపు ఒక గంట ముందుగా ఈ కందిపప్పు కడిగి నానబెట్టాను అనమాట, అందుకని విడిగా నానబెట్టాను. ఇప్పుడు రెండింటిని కలిపేసాను అనమాట. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి ఉంటే వేసుకోండి, ఇంట్లో ఇష్టమో లేకపోతే వదిలేసినా పర్వాలేదు, అచ్చం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 రెమ్మల కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చీలు ఇలా చీలికలు చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజు బంగాళదుంపని చెక్కు తీసేసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1-2 టమాటాలు కూడా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ 1-2 నిమిషాల పాటు ఇవి వేగే వరకు వేయించుకోవాలి. ఇంకా ఒకప్పుడైతే మాత్రం మా ఫ్రెండ్ వాళ్ళు ఈ బియ్యం అన్నం చేసినప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేవాళ్ళు, ఇలా బంగాళదుంప టమాటా కూడా వేసేవాళ్ళు కాదు. ఇంక ఇప్పుడైతే వేసుకుంటున్నాంలే. కానీ ఇంకా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. ఇంక ఇప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పు బియ్యాన్ని వేసేసుకోవాలి. ఈ బియ్యం వేసిన తర్వాత కూడా 1 నిమిషం పాటు అలాగే వేగనివ్వండి. అప్పుడు అన్నిటి ఫ్లేవర్లు రైస్కి బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇంక ఇలా అంతా బాగా కలిపేసుకున్నాం కదా. ఇంక ఇందులో గరం మసాలా లాంటివి ఏమి వేయము, మీరు కావాలంటే వేసుకోండి. ఇంక ఇప్పుడు దీన్ని నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను. మీరు కావాలంటే మామూలు కుక్కర్లో కానీ విడిగా అయినా చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ వాటర్ వేసిన క్లిప్ మిస్ అయింది. నేను బియ్యం కానీ కందిపప్పు కానీ గ్లాసున్నర తీసుకున్నాను కదా, దానికి 2.5 గ్లాసులు వాటర్ వేశాను. అంటే మనం ఒక గ్లాస్కి వచ్చేసి గ్లాసున్నరకి పైగా వాటర్ వేసాను అనమాట. మీరు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు వాటరు. ఇంక ఇప్పుడు ఇదంతా కూడా ఒక్కసారి కలిపేసుకొని ఉప్పు చూసుకోండి, ఏమైనా తక్కువైతే చూసి వేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని మూత పెట్టి రైస్ కుక్కర్లో పెట్టేసామంటే మనకి 25 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. చక్కగా పొడి పొడిలాడుతూ చూడండి ఎంత బాగుందో, పొగలు కక్కుతూ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. 1 సంవత్సరం ఏజ్ ఉన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఇంకొంచెం మెత్తగా చేసి కొంచెం నెయ్యి వేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. మరి అంతే, ఎంతో టేస్టీగా బియ్యం అన్నం రెడీ అయిపోయింది మా ఫ్రెండ్ చేసే పద్ధతిలో. మీరు కూడా మరి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.